హాయ్ ఫ్రెండ్స్, ఈ గణపతి స్వామి చూడండి. బియ్యం వేస్తే ఎలా దగ్గరికి రాగానే ఎలా అయిపోతుందో అసలు వింతేంటో ఫ్రెండ్స్. పైన చూపిస్తున్న గణపతి విఘ్నేశ్వరి యొక్క పూర్తి వీడియోను చూడండి. ప్రపంచంలో ఎవరు పరిష్కరించలేని అనేక రహస్యాలు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ భారతదేశం శ్రీ గణేష విగ్రహం ఏ లోహంతో తయారు చేయబడిందో ఎవరికీ తెలియదండి. ఈ అదృష్టానికి ఎవరు దగ్గర సమాధానం లేదు. మళ్ళీ చదువుతున్నానండి ఒకసారి. అసలు ఎంత బాగుందో మొత్తం వీడియో చూడండి. గణేష్ని చూస్తే తెలుస్తుంది. అండ్ బియ్యం పెడితే బియ్యం అలాగే అవుతుంది. చూసారు ఎలాగే వచ్చింది బియ్యం. పైన చూస్తున్న గణేష విగ్రహము యొక్క పూర్తి వీడియో అండి చూడండి. ప్రపంచంలో ఎవరు పరిష్కరించలేని అనేక రహస్యాలు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఈ శ్రీ గణేష విగ్రహం ఏ లోహంతో తయారు చేయబడిందో ఎవరికీ తెలియదు. ఈ అద్భుతాన్ని ఎవరికి దగ్గర సమాధానం లేదు. అసలు చూడండి ఎంత ఇదో, భలే ఉంది కదా ఫ్రెండ్స్. ఏం చేస్తున్నా కూడా అది గణేష్ స్వామిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. బియ్యం వేస్తుంటే అలా ఎగిరిపోతుంది చూడండి. దగ్గరికి కూడా వెళ్ళట్లేదు, ఆయన అలా పెట్టేపటికే ఎగిరిపోతుంది. గాలికి అనుకోవచ్చు, మరి అగ్ని ఎలా వస్తుంది? పెట్టగాలని మంట, ఎక్కడ పెట్టినా మంట వస్తుంది. ఆ మాయ చూడండి గణేష్ స్వామికి. మీరు ఎక్కడ పెట్టినా కూడా అది చూడండి. దారం కూడా అసలు ఎంత మాయగా ఉంది ఫ్రెండ్. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, మొత్తం చూడండి. నాకు ఎన్నిసార్లు చూసినా తికమక్కగానే ఉంది. అన్ని రకాలుగా చేస్తున్నారు. నేను ఒక వీడియో వచ్చి 3 సార్లుగా పెట్టాను. ఇది 2 నిమిషాలు మాత్రమే వచ్చింది, కానీ మాయను చూపించే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అందుకనే 3 సార్లుగా పెట్టి వీడియో పెట్టాను, లాంగ్ వీడియోగా. అసలు చూడండి. బియ్యం పైన పెడుతున్నా కూడా ఆ చేతికి ఎలా అవుతుందో. నీళ్ళు కూడా చూడండి ఎలా వస్తుందో. భలే మాయ కదా ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు ఎన్నో పెడతాను, చూడండి. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి. నాకు కొంచెం ప్రయాణాలు చేసి వచ్చేప్పటికి బాగా తలనొప్పిగా ఉండి నేను రాలేకపోతున్నాను. వీడియోస్ చూసి కామెంట్ పెడుతున్నా. ఒకవేళ మీకు ఎవరికైనా రాకపోతే నా లాంగ్ వీడియోస్ చూసి కామెంట్ చేసి మాకు రాలేదు అని పెట్టండి. నేను కంపల్సరీ మళ్ళీ ఇంకోసారి చూస్తాను. ఎందుకంటే నా కామెంట్స్ హైడ్ అయిపోతున్నాయి. అంటే ఎక్కువ కామెంట్స్ ఉండడం వల్ల ఉండటం లేదు. పాత వాళ్ళకైతే తెలుసు,
నేను చూస్తాను అంటే చూస్తానని ఖచ్చితంగా, అందుకని అంత ఇదిగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్లేమ్ బెండింగ్ టెస్ట్. నేను ఎవరికైనా ఎలా సపోర్ట్ చేస్తానో తెలుసు. కొన్ని కారణాల వల్ల, తలనొప్పి వల్ల నేను ఊరెళ్ళొచ్చాం కదా, కొన్ని రోజులు నైట్ నిద్ర లేక తెల్లారుజామున వచ్చాము బండికి. అందువల్ల కొంచెం నిద్ర లేక సరిగ్గా బాగా తలనొప్పి వచ్చి ఇబ్బంది అయిపోయిందండి. అందుకని నేను సరిగ్గా ఎక్కువ చూడలేదు. ప్లీజ్ అండి, నా వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ ఇలాంటివి మంచి మంచి వీడియోస్ దేవుడి అవన్నీ పెడతాను, చూసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే వీడియోస్ మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, లేదంటే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ అయిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, వీడియోస్ కూడా చూడండి. అప్పుడే మీరు మాకు సపోర్ట్ చేసిన లెక్క వస్తుంది. లేదంటే అది కొన్ని రోజులకి ఆ సబ్స్క్రైబ్ అనేది పోద్ది. ఎందుకంటే ఒకసారి అలాగే అయ్యింది, అందుకని చెప్తున్నానండి. ప్లీజ్ కంపల్సరీ చేసుకోండి. బాయ్ అండి.